అదే సాయి కృష్ణ లాకప్ డెత్ టార్చరు అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో. ఇక్కడ పోలీసు వారు జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ గా 3 పాత్రలను వాళ్ళు పోషిస్తూ దీనిలో నిజమైనటువంటి పాత్ర కలిగినటువంటి పెద్ద ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ని షీల్డ్ చేస్తూ ఆ చిన్న లెవెల్కే కన్ఫైన్ చేసి మమా అనిపించుకునే లెవెల్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి దానిలో నిజమైన ముద్దాయిలు, రియల్ అక్యూజ్, రియల్ కల్ప్రిట్స్ ఇన్ దట్ కేస్, వాళ్ళని ముద్దాయిలుగా అరే చేస్తూ మేము గతంలో ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్ వేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే కంప్లైంట్ స్టే చేసి గౌరవ కోర్టు వారు పోలీసు వారిని అడుగుతారు, ఏమయ్యా వీళ్ళని ముద్దాయిలు 3 పేర్లు పెట్టారు, వాళ్ళని కూడా మీరు ముద్దాయిలు చేస్తున్నారా లేదా అని. వాళ్ళు చేస్తున్నామంటే ఛార్జ్షీట్లో 2 మర్జ్ అయిపోతుంది. వాళ్ళు చేయలేదంటే మా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్లో తీసుకొని ఆ 3 ముద్దాయిల్ని దోషులుగా కోర్టు ముందు నిలబెడతారు. ఇది ప్రొసీజర్. దీని మీద గత 3 సార్లు ఆర్గ్యుమెంట్ జరిగింది. ముద్దాయిల తరఫున ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్స్ కూడా ఆర్గ్యుమెంట్ చెప్పారు. అది కాక ఎంటైర్ స్టేట్ ప్రాసిక్యూషన్ మెషినరీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ మెషినరీ ఎంటైర్ వాళ్ళు కూడా కుతూహలంగా దీనిలో పార్టిసిపేట్ చేసి ముద్దాయిలు అఫిషియల్గా లేకపోయినా వాళ్ళ ఆతృత, వాళ్ళ దీన్ని ముద్దాయిల మీద పడకూడదు అనే ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా అవుతుంది. అదండి ఎవరు చెప్పిన చట్టం 2 × 4, నేను చెప్పినా ఒకటే, గవాస్కర్ చెప్పినా ఒకటే, మా సుదర్శన్ చెప్పినా ఒకటే, వాళ్ళు చెప్పినా ఒకటే. చట్టం అందరికీ సమానం. చట్ట ప్రకారం ఈ అఫెన్స్లో, ఈ క్రూరాతి క్రూరమైనటువంటి నేరంలో ఖచ్చితంగా నిజమైనటువంటి ముద్దాయిలు కోర్టు ముందర నిలబడేటట్టు ఖచ్చితంగా చేస్తాం. ఇది తప్పు. వాళ్ళ తరఫున అడ్వకేట్స్ వచ్చి కానీ ప్రాసిక్యూషన్కి మటుకు ముద్దాయిల్ని సైట్ చేయడం అనేది లేదు. అది చరిత్రలో ఒక ముద్దాయికి ప్రాసిక్యూషన్ మొత్తం నిలబడదంటే లేదు. కానీ ఫసాద్, ఆ ఫసాద్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎవెన్స్లీ రిప్రజెంట్ దిస్ కేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్రాబబ్లీ 10వ తేదీ ఆర్డర్స్ ఉంటాయని గౌరవ జడ్జి వారు మాకు ఇప్పుడే వాదనలు పూర్తయి ఒక 3-4 అవర్స్ 3-4 అవర్స్ కంటిన్యూస్గా ఇరుపక్షాల వాదనలు జరిగింది. వాదనలు కట్టుబడైపోయింది. బహుశా 10వ తేదీ ఈ కేసు మీద ఆర్డర్స్ వస్తాయని గారు టెంటివ్గా చెప్పారు. చూస్తాం 10వ తేదీ. ఒకటే చెప్తున్నా మళ్ళా, హౌ ఎవర్ టాలర్ యు ఆర్, లా ఇస్ టాలర్ దాన్ యూ. మీరు ఎంత పొడుగైనా, ఎంత బలవంతులైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న చట్టం మీకన్నా పెద్దది. ఈ దేశ న్యాయ చరిత్రలో చట్టం ప్రకారం దాన్ని అధిగమించిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేదు. మీరు ఈ కేసు బిగినింగ్ నుంచి మీరు వివిధ కోర్టులో చెప్పినటువంటి మాటలు అవే మీకు శత్రువులు కూర్చున్నాయి. కొత్తగా ఏం పడలేదు. మీరు 15వ తేదీ గౌరవ హైకోర్టు వారి దగ్గర సాయి కృష్ణ అనే వ్యక్తి మాకు దగ్గర రెస్పాండెంట్స్, డీజీపీ అండ్ కమిషనర్ 2 and 3 వారు కోర్టు వారు రెస్పాండెంట్స్ అడిగినప్పుడు సాయి కృష్ణ ఎవరో మాకు తెలియదు, అతన్ని మేము డిటెన్షన్ చేయలేదు, టీమ్స్ పంపించి ఎక్కిస్తామని మీరు గౌరవ హైకోర్టు వారి వద్ద మీకు చెప్పిన మాట. మీకు 29వ తేదీ, మీకు 28వ తేదీ
ఇల్లీగల్ డిటెన్షన్, టార్చరు, చంపేస్తారు అని చెప్పి ఒక అడ్వకేట్ వాళ్ళ మదర్ సిస్టరు ఇన్సిడెంట్ అడ్వకేట్ మీరు ఉదాసీనత కాదు. యు హావ్ బికమ్ co-conspirators in the offense. You have become the abettors in the offense. Abetter can also be called by illegal omission. మీ దృష్టికి వచ్చినప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్, చంపేస్తున్నారు మీ దృష్టికి వచ్చినప్పుడు, మీకు 6వ తేదీ మీరే పట్టుకొచ్చారు కమిషనరేట్ 6వ తేదీ